చాలామంది రకరకాల పొడులను తయారు చేస్తుంటారు కదండి. అదే పొడులు అంటే మనము అన్నము పప్పులోకి కలుపుకొని తింటుంటాం కదా, నెయ్యి వేసుకొని. అలాంటి పొడులు అనమాట. అంటే కంది పొడి కానీ, లేకపోతే శనక్కాయల పొడి, పప్పుల పొడి, వెల్లుల్లి పొడి, ఇట్లా రకరకాల పొడులను తయారు చేసుకుంటుంటాము. కానీ ఈరోజు నేను వాటన్నిటికన్నా భిన్నంగా ఒక పొడిని తయారు చేసి చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై ఛానల్ మీ సిమ్ బిడ్డ. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అయినా కూడా ఒకవేళ మీరు ఈ పొడిని తయారు చేసుకుని ఉంటే కనుక మీరు కూడా ఈ పొడిని ఇలాగే తయారు చేస్తారా, లేదా ఇంకా ఏమైనా యాడ్ చేసేది ఉందా మాత్రమే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు బుడం విత్తనాలు వేసుకోవాలి. బుడం విత్తనాలు అంటే బుడంకాయ విత్తనాలు అండి. బుడంకాయ అంటే ఎల్లో కలర్లో రౌండ్ షేప్లో ఉంటుంది. దాంట్లో నుండి తీసిన విత్తనాలు. దాన్ని చాలామంది ఈ కాయను దోసకాయ అని కూడా అంటుంటారండి. ఇలా వీటిని చిటపటలాడేంత వరకు దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. నిజంగా ఈ పొడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీటిని ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ మినప బ్యాళ్ళు వేసుకోవాలి. మినప గుండ్లైనా సరే, మినప బ్యాళ్ళు అయినా సరే, వీటిని కూడా కొద్దిగా దోరగా వేయించేసుకొని అదే ప్లేట్లోనే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు, కొద్దిగా జీలకర్ర, అంటే 2 స్పూన్స్ నువ్వులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేయించి, అంటే ఇవన్నీ కూడా చిటపటలాడేంత వరకు కూడా వేయించి, ఇవి కూడా బాగా వేగిన తర్వాత అదే ప్లేట్లోనే ఒక పక్కగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా తీసుకుని వాటిని కూడా కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వేయిస్తే మాత్రము ఘాటు వచ్చి చాలా ఇబ్బంది పడిపోతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనము ఈ పొడికి వేరుశనక్కాయ విత్తనాలు తీసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో 1 by 1 వేసుకోవాలండి. ఇంకొకటి వేసుకోవాలి వెల్లుల్లిని కొంచెం చిన్నవైతే మాత్రం 10 రెబ్బలు వేసుకోండి. కొద్దిగా పెద్దవైతే మాత్రము 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే మాత్రము చాలా బాగుంటుందండి. రుచి తీపుగా మాత్రం ఉండదు, కాకపోతే కారం అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. అందుకని బెల్లం కూడా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక పట్టుకుంటే తినేటప్పుడు నోటికి పంట కింద పడి కొద్దిగా బాగుంటుందన్నమాట. నేను కూడా ఈ పొడిని ఫస్ట్ టైం తింటున్నానండి. నిజంగా రుచి మాత్రం చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. నేను చెప్పడమే కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మార్కెట్లో దొరుకుతాయండి బుడం విత్తనాలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ పొడిలోకి ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. వీటన్నిటితోనే అద్భుతమైన రుచి వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.